రాయలసీమ గుండె చప్పుడు సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభకు ముందస్తుగా రైతులకు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన మరియు చైతన్యం కల్పించేందుకు నంద్యాల మండల చాబోలుమెట్ట జాతీయ రహదారి ప్రక్కన ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఈ నెల 31వ తేదీ ఉదయం 9:30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డె శోభ నాదేశ్వరరావు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ, ఏపీ రైతు కూలీ సంఘం అధ్యక్షులు ఝాన్సీ, ప్రొఫెసర్ వెంకటేష్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి హాజరు కానున్నారని, ఈ సమావేశానికి రైతు సంఘాల నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన కార్యక్రమ నిర్వహణ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. సిద్ధేశ్వరం అలుగు 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఈ నెల మే 31 ఆదివారంన ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాం. ఇది సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి 10 సంవత్సరాల సందర్భంలో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇదైతే ఒక వేడుక కాదు, ఒక జ్ఞాపకం కాదు. మన సంకల్పాన్ని మనలో ఒక్కసారి అందరితో కలిసి ఆ సంకల్ప దిశగా పోరాటం చేసే దిశగా పునరీకృతమయ్యే దిశగా చేపట్టిన కార్యక్రమం ఇది. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటూ పోతూనే రాయలసీమకు నీటి హక్కులు లేవు, నీళ్లు లేవు అనుకుంటున్న సమాజంలో రాయలసీమకు నీరు ఉంది, నీటి హక్కులు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుకుంటూ అనేక విజయాలను సాధించుకుంటూ ముందుకు పోతున్న కార్యక్రమం ఇది. మన హక్కులన్నింటినీ కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ మనం చూస్తే 2002, 3లో 3-4లో శ్రీశైలంలో మనకు హక్కులు ఉన్నప్పటికీ కూడా చుక్క నీరు ఇవ్వకుండా కిందికి తీసుకొని పోయి తాగడానికి చుక్క నీరు ఇవ్వకుండా తీసుకుపోయిన ప్రభుత్వాలను మనం చూసాం. అదే సందర్భంలో ఒకవేళ నీళ్ళు లేవా కిందికి ఎందుకు తీసుకుపోయారంటే కృష్ణా డెల్టాలో బంగారు పంటలు పండించుకున్నారు 2003-4లో. అంటే తాగడానికి చుక్క నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళని తరలించకపోయిన నేపథ్యం ఒకవైపు కనపడుతుంటే 2015-16లో కూడా అదేవిధంగా చుక్క నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోతే మనం ఉద్యమం చేసిన తర్వాత ఈ ఉద్యమం బలపడకుండా మనల్ని ముందుకు పోకుండా చావకుండా బతకుండా అరకర నీళ్లు ఇస్తూ ఈ 10 సంవత్సరాలు గడిపిన పరిస్థితిని మనం చూసాం. మన హక్కుల ప్రకారం ఈ సంవత్సరం 10 సార్లు శ్రీశైలం ప్రాజెక్టుని ఎత్తి నీళ్ళని సముద్రంలోకి పారబోశారు. కానీ ఐఏబీ మీటింగ్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా కూర్చొని కేసీ కెనాల్కు 2వ పంటకు నీళ్లు ఇవ్వలేమని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని నీళ్లు నుండి మన హక్కులు నుండి శ్రీశైలంలో 854 అడుగుల మీద 60 టీమ్స్లో క్యారీ ఓవర్ పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా 875 అడుగులు నీళ్లు పెట్టుకునే హక్కు ఉన్నప్పటికీ మనకు కేసీ కెనాల్కు 10 టీమ్స్ నీళ్లు తీసుకోవడానికి జీవోలు తీసుకొచ్చి పోతిరెడ్డి పాటు నీళ్లు తీసుకునే హక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ హక్కులు మాట్లాడలేని ప్రజాప్రతినిధులు మనం అక్కడ పెట్టుకున్నాం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇప్పుడు అదే జరిగింది, గతంలో కూడా అదే జరిగిన నేపథ్యంలో స్పష్టంగా ఒక మాట అయితే అర్థమవుతూ ఉంది. ఈరోజు మన హక్కులను గౌరవించలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు, నిలదీసి అడగలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ పాలకులేమో వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తాయి, వాళ్ళ రాజకీయం ఎట్లా వస్తాయని చూసుకుంటూ మేజర్గా చూసుకుంటూ నోరు లేని రాయలసీమను నోరు మీద కొడుతూ కడుపు కొడుతూ ఆ నీళ్ళని కిందికి తీసుకుపోతున్న వైనాన్ని ప్రశ్నించని రాజకీయ నాయకత్వం మనకు కనిపించింది. అదే సందర్భంలో అలగునూరు రిజర్వాయర్ తెగిపోయి 10 సంవత్సరాలైనా దాన్ని పట్టించుకునే పాపన బోలా, గోరుగుల రిజర్వాయర్ తెగిపోయే పరిస్థితున్న దాన్ని పట్టించుకోవాలా, పోతిరెడ్డిపాడు నుండి బనకచెర్ల నుండి 44,000 క్యూసెక్లు తీసుకోవడానికి మనం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఈ రోజు ఆ పోతిరెడ్డిపాడు బనకచెర్ల నిర్మాణం జరిగి 40 సంవత్సరాలైన తర్వాత కూడా 13,000 క్యూసెక్లు కూడా నీటిని తీసుకోలేని పరిస్థితులు ఉంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించుకోవడానికి ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదాన్ని అది చేయకుండా ఒక పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి 80,000 క్యూసెక్లు తీసుకొస్తామంటున్నారు. 44,000 క్యూసెక్లకే గతి లేదు. ఇక్కడ 80,000 క్యూసెక్లు తీసుకొచ్చి ఏం చేస్తారంటే కుందు నదిని వెడల్పు చేసి మట్టి పని చేసుకుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం ఒకటి చేస్తూ అదే ఉద్యోగంగా ఈరోజు ఒక పార్టీ లైన్లోకి వచ్చింది. ఇంకొక పార్టీ ఇవన్నీ అయ్యా ఈరోజు హంద్రీనివాలో నీళ్లు మా పందికోలో నీళ్లు పడడం లైనింగ్ చేస్తాం, కుప్ప వరకు నీళ్లు తీసుకుపోయాయని చెప్పి చెప్పుకుంటూ ఆ లైనింగ్ కూడా ఊడిపోయి డబ్బులంతా తినేసిన పరిస్థితి మనకు ఒకవైపు కనపడుతుంది. అంటే ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రాంతం యొక్క సమస్యలను కాకుండా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమము లేదా తప్పుడు సమాచారం ఇస్తూ ఆశల్లో పెట్టుకుంటూ ప్రజలను మోసపుచ్చే కార్యక్రమం చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఎవరైతే వారసులుగా వచ్చారో ఎన్టీ రామారావు గారికి రాయలసీమకు వాతలు పెడుతున్న విషయం స్పష్టంగా ఈ 12 సంవత్సరాల కాలంలో అర్థమైపోయింది. ఈ అంశాలన్నీ కూడా అదేవిధంగానే బీజేపీ పార్టీ కూడా డిక్లేర్ చేస్తూ 200 టీమ్స్లో నికర జలాలు ఇస్తాం, కర్నూలు డిక్లేర్ చేసిన వాళ్ళు రాయలసీమకు ఉన్న నీటి హక్కులను కూడా
తెలంగాణకి ఇవ్వడానికి జీవోనిస్తే నోరు మూసుకొని ఉంది బీజేపీ పార్టీ. ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా. అంటే ఏం జరుగుతోంది ఇదంతా కూడా? అంటే ఈ రాజకీయ పార్టీలంతా కూడా రాజకీయ అధినాయకుడు మెప్పు పొంది ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవో, ఎమ్మెల్యే పదవో, ఎంపీ పదవో, కార్పొరేషన్ పదవి కోసం చూస్తున్నారు కానీ ఈ ప్రజా సంక్షేమం పట్టని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా దుర్మార్గమైన అంశం, మన నీటి హక్కులను ట్రాన్స్ఫర్ చేస్తున్నా, కడప ఉక్కు ఫ్యాక్టరీ రాకపోయినా, లేదా గుంతకల్ రైల్వే జోన్ రాకపోయినా, అనంతపూర్లో ఎయిమ్స్ రాకపోయినా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ నిధులు రాకపోయినా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయకపోయినా, బీజేపీతో కలిపిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాయలసీమ బాధ్యత లేని నేపథ్యంలో మేము కూడా రాజకీయాలు చేయాలనే నిర్ణయాన్ని ఈ రోజు మేము అక్కడ చర్చ చేసుకొని నిర్ణయం చేస్తాం. రాజకీయంగా రాయలసీమ అంశాలను పట్టించుకోకపోతే మేము థర్డ్ ఆల్టర్నేటివ్ అయినా సరే మద్దతు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలా కాదా అన్న అంశాన్ని కూడా దాన్ని ఒక పునాది వేసే కార్యక్రమం కింద ఈ రోజు సిద్ధేశ్వర అలుగు 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వాడుకుంటున్నాం. అందరం కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఏకమై ఈరోజు తమిళనాడులో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగానే ఎవరైనా ఒక నాయకుడు ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతాలను లేదా ఒక పార్టీ బాసరగా నిలబడాలంటే వాళ్ళకు సపోర్ట్ చేయాలా, వాళ్ళతో పాటు కలిసి ఎలా నడవాలనే అంశాలకు పునాది కార్యక్రమం ఇది చేసుకుంటూ వచ్చే 3 ఏళ్ల కార్యక్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోయి రాయలసీమకు సువర్ణ అక్షరాలతో అభివృద్ధి జరిగే దిశగా వెనకబడిన ప్రాంతాలకు, అది ఉత్తరాంధ్రలో కావచ్చు లేదా ప్రకాశం జిల్లాలో కావచ్చు, అంశాలు పట్టించుకోకుండా కేవలం అమరావతి అంటూ లేదా పోలవరం అంటూ 10 సంవత్సరాల కాలం రాజధాని ఉండవలసింది తీసుకొచ్చేసి ఈ రాష్ట్రాన్ని అంతా దివాలా తీసి ఇచ్చేసినా కూడా ఆ మాట మాట్లాడని రాజకీయ నాయకత్వం ఇక్కడ ఉంది. ఈరోజు డబ్బులన్నీ కూడా అలగనూరుకు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజు పూలు దెబ్బతింటుంటే దానికి నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు తుంగభద్ర డ్యామ్ గేట్లను రిపేర్ చేశామని చెప్పి ఎప్పుడు రిపేర్లు చేశారు? గేట్లు తెగిపోయిన తర్వాత చేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోయే దశలో చేశారు. కర్ణాటక ప్రభుత్వం గట్టిగా ఇన్సిస్ట్ చేసి చేశారు. మరి అదే శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడాలా? మీ దగ్గర డబ్బులు లేవు, దివాలా తీసింది. మీ ఇల్లు, మీ వ్యాపారాలు, మీ పరిశ్రమలన్నీ హైదరాబాద్లో పెట్టుకొని అక్కడ జీఎస్టీ కట్టడం దండగా అని చెప్పి రాజధాని మార్చుకొచ్చి 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు అమరావతిలో డబ్బులు ఖర్చు పెడుతూ రాష్ట్రాలంతా దివాలా తీసిన పరిస్థితుల గురించి కూడా రేపు చర్చిస్తాం. అక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు మీరు పార్టీలకు అతీతంగా రాకపోతే మీకు భవిష్యత్తు లేదు, మీ వచ్చే తరాలకు మాత్రం ఇక్కడ తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి ఉన్న పరిస్థితులు వివరిస్తూ ఆల్టర్నేటివ్ రాజకీయం ఏదైతే వెనకబడిన ప్రాంతాలకు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిర్దిష్టంగా పనిచేస్తుంది అనుకుంటున్నారో అలాంటి ఆల్టర్నేటివ్ పార్టీ తయారు చేయడానికి కావాల్సిన బీజం వేయడానికి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని వాడుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, ప్రజాస్వామ్యవాదులంతా పాల్గొనాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోటీపడే దిశగా చేయాలి. కానీ ఈ దివాలా తీసే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని మభ్యపరిచే కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఉద్యమాన్ని నడపడానికి సంసిద్ధమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.